కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ కాలము చెల్లిన చట్టాలు ప్రజలకు దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిన చట్టాలను రద్దు చేయటం, మార్పు చేయటం, సవరణలు చేయటం ఆయన చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలము చెల్లిన చట్టాలను, అలాగే రాష్ట్ర ప్రగతికి అడ్డంకిగా మారిన చట్టాలను రద్దు చేయటానికి రంగం ప్రారంభమైంది. అలాంటిదే ఒక చట్టం రద్దు, నాలా. ఈ నాలా రద్దు అనేది ఎంతో ఆనందకరమైన విషయం. నాలా అనగా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్టు. ఈ నాలా అనేది రెవెన్యూ అధికారులకు, నియోజకవర్గ పరిధిలో ఉండే ప్రజాప్రతినిధులకు, పార్టీల నాయకులకు కాసుల పంట. ఎందుకంటే అవినీతి బాగా పెరిగిపోతుంది దీనివల్ల. ఇక భవన నిర్మాణం చేసుకునేవారికి, పరిశ్రమలు పెట్టేవారికి, పర్యాటక రంగంలో హోటళ్ళ నిర్మాణం, రిసార్ట్ల నిర్మాణం చేసేవారికి ఒక గుదిబండ. ఇది చాలా ఎంత నిర్ణయం అంటే, ఎటువంటి నిర్ణయం అంటే, ఈ నాలా చట్టం రద్దు చేయటం వల్ల స్థిరాస్తి రంగము, రియల్ ఎస్టేట్ ఆకాశానికి వెళ్ళిపోతుంది, రెక్కలు వస్తాయి. నిర్మాణ రంగం, భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది. పరిశ్రమలు ఇగో ఈ నాలా చట్టం నుంచి బయటపడాలంటే 6 నెలలు సమయం పడుతుంది. త్వరితగతిన పరిశ్రమలు పెట్టి పరిశ్రమలు ఉత్పత్తి చేయడానికి పనికొస్తుంది. ఇక పర్యాటక రంగం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించగలిగింది. సేవా రంగం, పన్నులు వచ్చేది పర్యాటక రంగం. ఈ రంగాలకు స్థిరాస్తి, నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగం, పర్యాటక రంగానికి పెద్ద అడ్డంకిగా మారింది ఈ నాలా చట్టం. దీని నాలా చట్టం అంటే వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు, అది రియల్ ఎస్టేట్ అంటే లేఅవుట్లు వేసుకోవడానికి కానీ, భవన నిర్మాణానికి కానీ, పరిశ్రమలు స్థాపించడానికి కానీ, పర్యాటక రంగం, హోటళ్ళు ప్రారంభించడానికి కానీ, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి దానిగా మార్పిడి చేయాలి. ఏదైనా స్కూలు పెట్టాలన్నా, విద్యా సంస్థలు పెట్టాలన్నా దీన్ని మార్చాలి. ఈ భూ మార్పిడిని అక్కడ సాంకేతికంగా మ్యూటేషన్ అంటారు. ఇక దీనికి పెట్టవలసిన దరఖాస్తు తహసీల్దార్ దగ్గర పెట్టాలి. ఈ తహసీల్దారు వీళ్ళు మాకు చేతి నిండా డబ్బు లంచం పెడితే కానీ మేము దీన్ని మార్చమంటారు. ఇక ఇక్కడ చైను విఆర్ఏలు, విఆర్ఓలు, ఆర్ఐలు, డీటీలు, తహసీల్దారు, ఆర్డీఓ వరకు ఇదంతా ఒక చైను. అక్కడ దీనికి తోడు ఈ రెవెన్యూ యంత్రాంగంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో భాగస్వాములు, ఈ అవినీతిలో భాగస్వాములు. వీళ్ళకి వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఇక లేనిపోయినవన్నీ పెట్టి ఇక వాడి జీవితంలో భవన నిర్మాణం చేయలేడు, లేఅవుట్ వేయలేడు, పరిశ్రమ పెట్టలేడు, లేదు హోటల్ కూడా పెట్టే పరిస్థితి లేదు. తుది అనుమతి ఇవ్వాల్సింది ఎవరు? ఆర్డీఓ. ఇక రేట్లు పెట్టేశారు దీనికి, ఎకరాలకి రేట్లు. ఏదో ఈ రేట్లు అంటే అవినీతికి రేట్లు పెట్టారు. ఇదేదో గవర్నమెంట్ ఫీజు పెట్టడం కాదు. అక్కడున్న డిమాండ్ని బట్టి 2 లక్షలు కనీసం ఎకరానికి, 5 లక్షల వరకు ఉంది. మరి ఎవరైనా ఒక వెంచరు, ఒక లేఅవుట్ 10 ఎకరాలు వేయాలంటే చెల్లించుకోవాల్సిందే. అక్కడ రేట్ ఎక్కువ ఉండి 50 లక్షలు లంచం. చూడండి, ఎవరికి? తహసీల్దార్ స్థాయి, ఆర్డీఓ స్థాయికి లంచం. ఇంకా మన ఎమ్మెల్యేలు చాలామంది చాలా తెలివిగలాడు. వాళ్ళకి కావాల్సిన తహసీల్దార్ని ఎంచుకుంటున్నారు. తహసీల్దార్ ఏదొచ్చినా, ఏ దరఖాస్తు వచ్చినా భూ వినియోగ మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ఉపయోగాలకు వాడాలంటే నాకు తెలవాలి. ముందు ఎమ్మెల్యేకి చెల్లింపులు అయిపోయిన తర్వాత రెవెన్యూ. ఇంకా ఎవడైనా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారా?
అందువల్ల చంద్రబాబు నాయుడికి ఆలోచన వచ్చేసింది. ప్రతి సంవత్సరము సగటున 25,000 ఎకరాలు వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్గా మారుస్తున్నారు. అప్పుడు నేను చెప్పిన రేట్లు ఎకరానికి 2 లక్షల నుంచి 5 లక్షల అవినీతి, అవన్నీ కలిపితే సంవత్సరానికి సగటున 500 కోట్ల అవినీతి కుంభకోణము. ఇక ఈ 500 కోట్లు డబ్బు, కొంతమంది సిద్ధాంతపరంగా మేము డబ్బులు ఇవ్వము, లంచం ఇవ్వము, ప్రభుత్వం మమ్మల్ని రమ్మంది, పరిశ్రమ పెట్టమన్నారు, పెట్టాల్సిందే, మేము ఎందుకు ఇస్తామంటారు. ఆ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఈ భూ వినియోగ మార్పిడికి ఫీజు ఉంది, ప్రభుత్వానికి కట్టవలసిన ఫీజు ఉంది. ప్రభుత్వానికి అప్పటి వరకు 2013 వరకు ప్రభుత్వంలో పరిపాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వము నాలా ఫీజు భూ వినియోగ మార్పిడికి 8% పెట్టింది. మన పొలం ఇతర అవసరాలకు వాడుకుంటే ప్రభుత్వానికి 8% కట్టాలి. ఇదేంటి ఇంతకు పెడితే ఎట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో 2014లో ముఖ్యమంత్రి అయినాక పట్టణాల్లో 3% తగ్గించాడు, గ్రామీణ ప్రాంతాల్లో 2% తగ్గించాడు. కానీ అప్పటికి ఈయన ఈ ఆలోచన రాలా. అసలు నాలానే రద్దు చేసి పారేస్తే బాగుంటుందనే ఆలోచన ఆనాడు ఆయనకి తట్టలేదు. రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకి వ్యూహ రచన లేకపోయింది. ఇక గనుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి తిరోగమనంలోకి తీసుకువెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు 50 ఏళ్ళు వెనక్కిపోయింది. ఆయన ఈ నాలా చట్టం చంద్రబాబు నాయుడు 3% 2% అంటే ఆయన మళ్ళీ పెంచేశాడు, జగన్మోహన్ రెడ్డి 5% చేశాడు. ఇక భవన నిర్మాణ అనుమతులు ఇంకెట్లొస్తాయి? రియల్ ఎస్టేటు స్థిరాస్తి వ్యాపారం ఎలా పెరుగుతుంది? భవన నిర్మాణం జరిగితే దాదాపు 200 పరిశ్రమలకు సంబంధించిన వస్తువులను వినియోగిస్తారు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కనుక ఈ నాలా చట్టం రద్దు అన్నాడు ఏకంగా చంద్రబాబు నాయుడు. దానివల్ల పోయేది ఎంత? సంవత్సరానికి ఒక 100 కోట్లు పోతుంది. కానీ ఈ 100 కోట్లు పోయినా ఈ భవన అనుమతి పెట్టినప్పుడు ఈ భవనాలు నిర్మాణం చేస్తే ₹1,00,000 ఖర్చు పెడితే 30,000 ప్రభుత్వానికి పన్నుల రూపాయలు వచ్చేస్తుంది. కనుక ఈ నాలా ఫీజు కంటే బిల్డింగులు కట్టేస్తే, పరిశ్రమలు స్థాపిస్తే, మరి టూరిజం లేదు హోటల్స్ కడితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎన్ని రకాల లాభం అంటే అసలు ఈ నాలా తీసిపారేసి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే, మీరు మున్సిపల్ పరిధిలో ఒక లేఅవుట్ వేస్తున్నారు, ఒక భవన నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టారు, సింగిల్ విండో చేసేసాడు, ఇంకా మళ్ళీ నాలా లేదు, గీలా లేదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు నారాయణ కలిసి ఇంకా ప్రపంచ రికార్డే. ఇవాళ సాయంత్రం మనం దరఖాస్తు పెట్టే రేపు పొద్దునకి భవన నిర్మాణ అనుమతి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూలు వాళ్ళు కాదు, చేతి నిండా పట్టుకెళ్ళి కట్టలు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు అనుమతులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు వాళ్ళది ఏమి లేదు సినిమా. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్రేక్షక పాత్రే. మనం కంప్యూటర్లో లైసెన్స్డ్ సర్వేయర్లు, లైసెన్స్డ్ ఇంజనీర్లు పెడితే పొద్దున కల్లా మనకి కంప్యూటర్లో భవన నిర్మాణ అనుమతి వస్తుంది. భవన నిర్మాణ అనుమతి వచ్చిన తర్వాత ఈ ఫీజులు ఉంటాయి. భవన నిర్మాణానికి ఫీజు ఉంది, సీనరేజ్కి మరి డబ్బు కట్టాలా, రోడ్డు అభివృద్ధికి ఫీజు కట్టాలి, గ్రీన్ సెస్ అని కట్టాలి, లేబర్ సెస్ అని కట్టాలి. ఇన్ని రకాల సెస్సుల ద్వారా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెడితే 30,000 ప్రభుత్వానికి వచ్చేస్తుంది. ఇక 5 అంతస్తులు దాటి భవన నిర్మాణం చేస్తే అక్కడ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫీజు అని ఇంకొంచెం ఉంది. ఈ రకంగా పరోక్షముగా భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ, స్థిరాస్తి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ నాలా చట్టం రద్దు చేయటం వల్ల పరిశ్రమలు 6 నెలల ముందు
ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. అలాగే హోటళ్ళు, విద్యా సంస్థలు, స్కూళ్ళు ఇవన్నీ కూడా త్వరితగతిన నిర్మాణం జరుగుతాయి. ఈ అవినీతి నిర్మూలనకు ఒక మంచి ఆయుధం. ఇలాంటి కాలము చెల్లిన చట్టాలు మరికొన్ని రద్దు చేయవలసిన అవసరం ఉందని పరిపాలనా రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ నాలా చట్టం రద్దనగానే అక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రముఖ సంస్థలు, భారతదేశంలో పేరుగన్న సంస్థలన్నీ కూడా మనం వెళ్ళిపోదాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం, అక్కడ నాలా చట్టం లేదు, అడ్డంకులు లేవు, అవరోధాలు లేవు, సింగిల్ విండో పెట్టారు, దరఖాస్తు పెడితే ఆటోమేటిక్ అనుమతులు, ఎవడి ప్రమేయం లేదు, 3 వారాలలో అనుమతి ఆటోమేటిక్ వస్తుంది. ఆ 3 వారాల్లో రాకపోయినా వచ్చినట్టుగా భావించబడుతుందని చట్ట సవరణ చేయటం అనేది విశేషం. ఇక భవన నిర్మాణాలు ప్రారంభమైతే ఒక పక్క ప్రభుత్వ ఆదాయం పెరగటమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగటమే కాక అమరావతిలో ఉండే మొత్తం ఆ 28 గ్రామాలలో, బొంబాయిలో నారిమన్ పాయింట్లో ఎలాంటి టవర్లు వచ్చినాయో అమరావతిలో కూడా అలాంటి టవర్లు రాబోతూ ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో, మ్యాన్హాటన్లో, నగరం నడిబొడ్డులో న్యూయార్క్లో ఎలా అయితే టవర్లు ఉన్నాయో అదే టవర్లు అమరావతిలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు నాలా చట్టము రద్దు చేయటము ద్వారా అవినీతిని నిర్మూలన చేసి నిజాయితీ, పారదర్శకమైన పాలన, ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగం యొక్క ఆగడాలను, అవినీతి పూర్తిగా రూపుమాపే విధంగా ఉన్నదని చెప్పి పరిపాలనా రంగ నిపుణులు, విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు అని చెప్పి ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.